నేను ఒక్కడనే పోటీ చేస్తాను, ఎవరితో పొత్తు లేకుండా చెప్పమని చంద్రబాబు నాయుడిని మహానాడులో ప్రకటించమని. పొత్తు లేకుండా వాళ్ళతో గుడ్లతో కొడిచి ఆ పార్టీని లాక్కొని పార్టీ పెట్టిన మహానుభావుడికి పార్టీ లేకుండా కోర్టులకి ఎక్కడ న్యాయం. సైకిల్ గుర్తుకు అతను ఇవ్వకుండా శివం గుర్తుకెళ్ళాడు. మళ్ళీ బొక్కల కాడ దోసేస్తాను ఆ ఫోటో కట్టి వచ్చి మా ఇంటికి తీసి తెప్పించి. కాదులే కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే ప్రజలు కోట ప్రభుత్వాన్ని డిపాజిట్ కానికుండా చేస్తారు. చేయకపోతే మన కర్మ మనం అనిపించడం ఇలాగే. అలా చేయకపోతే అలా ఒక్కరు ఎలాగో గెలలేదు, ఎప్పుడు గెలలేదు. ఒక్కడ చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఒక్క ఆడ ఇండివిజువల్ పోటీ చేసి గెలిచాడేటి. మొన్న వచ్చి 29, 23 సీట్లు వచ్చాయి. ఒక్కడ పోటీ చేయకుండా అందరూ కూటమి గెలమన్నాడు. అయితే ఒకడైతే గెలమను. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమంటాడంటే మేము కరోనా కష్టకాలంలో కూడా అన్ని పథకాలు ఇచ్చాము, అంతే కదా. నేను బటన్ నొక్కాను, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నారని చెప్పి. తప్పులేదు కదా. 2 రోజులు ఎవరైనా చచ్చిపోతాం, 2 సంవత్సరాలు ఎవరి ఇంట్లో వాళ్ళే. మా అమ్మని మా నాన్నని కూడా దూరం నుంచి చూశాను నేను. ఇలా బాక్స్ పెట్టుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు భయానికి. మా నాన్నకు వచ్చింది కరోనా. ఆ 2 సంవత్సరాలు పరిపాలన లేదు, లాభాలు లేవు గవర్నమెంట్కి. ఎవరి ఇంట్లో ఉన్నాం, బతికే సత్యమో బతికాం. ఈ చంద్రబాబు నాయుడు గుర్తే రాష్ట్రంలో సగం మంది చచ్చిపోదాంలే. మళ్ళీ ఇప్పుడు కరోనా మొదలైంది కదా. మొదలైన వాళ్ళకేటి అవ్వదు, వాళ్ళకి రాదు. చంద్రబాబు నాయుడు కరోనా రాదు కదా అన్నాడు కదా, జగన్ వల్ల వచ్చింది. ఇంకేటి చెప్తాను, మాయ మాటలు అమ్ముతాండ్రు. మా నీతికి చెప్పిన మాటలు విన్నారేంటి? విన్నారా? మాయ మాటలు అమ్మి ఓట్లు గుద్దారా? అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు చూస్తే ప్రజలంతా ఓట్లు వేసారంటారా? మరి ఆశపడి వేసారు అందరూ. ఆశపడకుండా వేస్తారా? చెప్పండి మీరేం. మరి ఇప్పుడు ఏంటంటారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉందంటారా? లేకపోతే అవకాశం ఉంది. ఇప్పుడు పరిస్థితులు పెట్టి మళ్ళీ మన మీద చెత్త వేసుకోవాలంటే వాళ్ళకి గెలిపించడం. ఫ్రీ బస్సులు అయ్యి అమ్మఒడేది ఏమి పథకాలు అన్నీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ చెప్పారు. చక్కగా ఓట్లు వేయించుకొని గెలిపించుకున్నారు. ఒక్కటి రాలేదు. ఏం జరిగింది? నా 3,000 4,000 తప్ప ఇంకేమి చేసినట్టు కనపడట్లా. ఎక్కడ వస్తున్నాయి? జూన్ 12న అన్ని పథకాలు ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు 3/12 వచ్చే జూన్ 12న ఎవరు సార్? ఎప్పుడు ఈయన ఇప్పుడు పోయిన మేలో వచ్చారు, జూన్లో వస్తే స్కూల్కి వచ్చేది కదా. అదేది ఆ స్కూల్కి ఏది? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు. ఏది భలేవాళ్ళు సార్. ఏ గ్యాస్ సిలిండర్లు వేయి, ఎక్కడున్నాయి గ్యాస్ సిలిండర్లు? ఆడపిల్లలకి 1,500 రూపాయలు, ఆడపిల్లలకి 18 ఏళ్ళు దాటిన ఆడపిల్లలందరికీ 1,500 అన్నాడు. వేయి ఎక్కడే 1,500? ఎక్కడి నుంచి ఇచ్చాడు? ఎప్పటికి ఇస్తాడు? ఎలక్షన్లు అయిపోయి మళ్ళీ కొత్త ఎలక్షన్లు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్లు వచ్చే ముందు ఇస్తారా? ఎప్పుడు ఇస్తారు? ఏమో సార్. ఏ రాజకీయ నాయకులు ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి పట్టించుకునేంత పరిస్థితి వాళ్ళకి లేదు సార్. వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళు డెవలప్మెంట్ గురించి చూసుకుంటున్నారు కానీ ఎక్కడ డెవలప్ చేయట్లేదు దేశాన్ని. కడపలో జరుగుతున్న మహానాడు సభ పైన నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులతో స్పందించారు. ఏమని? అయితే అది అక్కడ జరుగుతుందే సత్తా కాదు, ఇచ్చిన పథకాలు అమలు చేస్తే అది నిజమైన సత్తా అని కూడా వ్యాఖ్య చేస్తారు. ఎలా చూడొచ్చు? అదే ఆయన చెప్పింది కూడా కరెక్టేగా. పథకాలు చేయట్లేదుగా. ఆయన చేశాడు, వీళ్ళు చేయట్లా. ఆయన చేశాడుగా ప్రతి, ఈయన ఏది చేయట్లేదుగా. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎలక్షన్లో కూడా రైతు రుణమాఫీ అన్నాడు. ఎంతవరకు ఇచ్చాడు? అందరికి ఇవ్వలేదుగా. ఏదో 50,000 వాళ్ళు అన్నాడు, 10,000 వాళ్ళు అన్నాడు, 20,000 వాళ్ళు అప్పుడు ఇవ్వలేదుగా. అప్పుడు గెలిచాడు, ఇవ్వలా. ఇప్పుడు గెలిచాడు, ఇవ్వలా. అంతే. ఈయనంతా ప్రతిదీ నేను ఇస్తానంటాడు, ఏది ఇవ్వట్లా. మరి ఎప్పటికి ఇస్తాడో, ఎప్పటికి జనానికి వస్తుందో ఏమో అర్థం కాలేదు. లాస్ట్ ఇయర్ పోయినట్టేగా. ఒకవేళ ఇచ్చినా, ఇక్కడి నుంచి ఇచ్చినా 4 ఏళ్ళు అవుతుంది తప్ప 5 ఏడు అవ్వదుగా. 5 ఏళ్ళు పరిపాలించి మరి అకాడమిక్ ఇయర్కి ఇవ్వాలిగా. మన జూన్కి ఎలక్షన్లు గెలిచిన తర్వాత వాళ్ళు మేలో ఎక్కారు కదా, జూన్లోనో జూలైలోనో ఇస్తే స్కూల్కి సరిపోయేదిగా. చదువుకునే పిల్లలు ఉన్నారండి, వాళ్ళకి మరి అమ్మఒడి అనేది ఒక వరం లాంటిది. మరి ఆ వరాన్నే వాళ్ళకి లేకుండా చేశారు. ఇప్పుడు అందరి దగ్గర కూడా డబ్బులు కట్టాలంటే డబ్బులు ఉండవు కదండి. మరి అమ్మఒడి కనీసం దాన్ని అమలు చేస్తే ఆ పేద ప్రజలు కొద్దిగా మనకి వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని మా ఆలోచన అండి. మీరు ఏ పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా అమ్మఒడి కంపల్సరీగా ఇవ్వాలి. అలాగే డ్వాక్రా మహిళలకి తీరని అన్యాయం చేశారు. మీరు ఫ్రీ బస్సులు పెట్టక్కర్లేదు. ఆ డ్వాక్రా మహిళలకి ఎంతో కొంత న్యాయం చేస్తే ఆ మహిళలకు న్యాయం చేసినట్టుగా అవుతుంది. ఈ విధంగా ఉందండి ప్రస్తుత పరిస్థితి. మీరు ఏమీ ఇవ్వక్కర్లా, అమ్మఒడి ఈ పిల్లలకి ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలండి. జూన్ 12న 4 చెప్పలేమండి. పెడతాం అంటున్నారు. ఏ రోజు ఆకలి ఆ రోజే. మీరు పెట్టేటప్పుడు మేము తినేటప్పుడు పెడతాం అంటే ఎప్పుడు పెడతారు? మీరు వచ్చేప్పటికి 14 నెలలు 16 నెలలు అయింది. మీరు ఎప్పుడు పెడతారు? ఎప్పుడు ఇస్తారు? మీరు ఏం వాగ్దానాలు చేసి వచ్చారు? మీరు ఏం వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు? మాట్లాడితే వైన్స్ తెరవడం, పొద్దున్నే సాయంత్రం దాకా వైన్స్ వాళ్ళు తాగడం, తోలడం.
ఇదే పని అయిపోతుంది. ఈ సంపాదించిందంతా వైన్స్ కాడ అయిపోతుంది. వాళ్ళేమో ఆడవాళ్ళు నానా బాధలు పడుతున్నారు. ఆడవాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు లేడు. ఈ తాగిన ఈ కష్టపడిన కష్టమంతా ఆ వైన్స్ కాడ కడుతున్నాడు. ఈ విధంగా ఉందండి ప్రభుత్వం పనితీరు. ఏ విధంగా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు వచ్చిన పథకాలు అమలు చేయాలంటే రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, అందుకోసం ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అంటున్నారు కదా. ఇంకా టైం ఏముందండి, ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది. మిగిలిన 4 సంవత్సరాలు కూడా అలాగే కరిగిపోద్ది. వాళ్ళు కట్టేది ఎప్పుడు ఏదో కడతామంటున్నారు. ఎప్పుడు కడతారు? ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటే మనకి 2 సంవత్సరాలు సంవత్సరంన్నర పడుతుంది. వాడు పెద్ద దాన్ని అంతా డెవలప్ చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? అది అవ్వడానికి ఒక 10 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళ సూట్ కేసు వాళ్ళ వెనకాల ఉండేవాళ్ళు వాళ్ళ ఖజానా నింపుకుంటున్నారు. ప్రతి చోట షాపులు ఏంటి కానీ వాళ్ళ హవా సాగించుకుంటున్నారు. బిషన్ రోడ్ ఏంటి కానీ వాళ్ళ హవా వాళ్ళు కడుపు నింపుకుంటాం. వాళ్ళ మొత్తం కూడా వాళ్ళు దోసుకోవడమే సరిపోతుందండి. ఈ సపరేట్గా మనం చెప్పాల్సింది ఏం లేదు, ప్రజలందరికీ తెలిసిందే. మాటలు లేనిపోని హామీలు అన్నీ చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. మహిళల్ని చాలా బాధ పెడుతున్నారు. అది మంచిది కాదు. మహిళల్ని చాలా బాధ పెడుతున్నారు. వాళ్ళ కనీసం ఆ డ్వాక్రా తరపున వాళ్ళకి న్యాయం చేయాలి. పిల్లలకు చదువుకునే పిల్లలకి ఆ అమ్మఒడి కంపల్సరీ కూడా వేయాలి. ఈ బస్సులు అంటారా ఎన్ని అనవసరం, బస్సులు పెట్టాల్సిన పరిస్థితే లేదు. అదండి సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యి కడపలో జరుగుతున్న మహానాడు పైన కూడా స్పందించారు. ఇచ్చిన హామీలు నెరవేర్స్తే అది సత్తా, ఇచ్చిన హామీలు నెరవేర్చుకొని పెట్టిన సత్తా కాదంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? అది అంగీకారమేనండి. ఇప్పుడు వాళ్ళు ఉన్న విషయమే చెబుతున్నాడు. ఆయన లేని విషయం ఏం చెప్పట్లేదు. ఆయన ఉన్న విషయమే ఆయన చేశాడంటే ఆ రోజున ఏదైనా మగవాళ్ళలాగా చేశాడు. ప్రభుత్వ ఖజానాలు డబ్బులు ఉన్నాయా? అవి ఏమి చూడాల. పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి డబ్బులు అకౌంట్లో వేసాడు. ఎక్కడ ఎత్తుకొచ్చేసాడో అవన్నీ మనకు అనవసరం. వాళ్ళ ఇంటి దగ్గర పని చేసుకోలేని పరిస్థితి. 50 ఏళ్ళు దాటితే ఆడు కూర్చోలేడు, నుంచోలేడు. వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? వాళ్ళ పనికి వెళ్ళలేరు. కొడుకులు కూడా ఎవరు చూసే పరిస్థితి లేదు. దుర్మార్గపు కొడుకులు అయిపోయారు. తల్లిదండ్రులు వీధులు పడేస్తున్నారు. మరి వాళ్ళ బతికి ఎలా బతకాలి? ఏదో పథకం వస్తుందంటే ఒక 20,000 వేస్తే వాళ్ళకి ఒక 2 నెలలు 3 నెలలు అలా గడిచేది. మొత్తం కూడా చేశారు. ఇప్పుడు ఆయనే ఒక రకంగా చెప్పాలంటే ఆయన మంచివాడు అనిపిస్తున్నాడు. ఆయన డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేసాడో మనకు అనవసరం. మన పార్టీలతో సంబంధం కూడా లేదు. మరి వీళ్ళు వచ్చిన కాడి నుంచి ₹1 ఎవరికి ఇవ్వాల? గ్యాస్ బండలు 3 ఇస్తానన్నాడు. నువ్వు అర్హుడు కాదన్నాడు ఆడు. తీరా వెళ్తే నువ్వు అర్హుడు కాదన్నాడు. ఎవరిని వెళ్ళిన ప్రతి ఒక్కరిని నువ్వు అర్హుడు కాదన్నాడు. మనిషికి తెలియకుండా మనిషికి నువ్వు అర్హుడు కాదు అంటున్నాడు. ఆడు మొహాల పెట్టి వస్తున్నాడు. వాళ్ళు చేసింది ఎరగదీసింది ఏమీ లేదండి. ఆ రోజున కరోనా ఆయన వల్ల సాధ్యపడింది. అది వేరే వాళ్ళు అయితే చాలా నష్టం జరిగేది. ఆయన చాలా బాగా చేశాడండి. వైసీపీ మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు, తప్పుడు సాక్ష్యాలతో నిందితులను అరెస్ట్ చేస్తున్నారు, మా వాళ్ళ వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ఏమంటే టైం ఏదైనా వస్తుందండి. టైం ఎవరికైనా వస్తుంది. అలా తిరుగుతుంది చక్రంలాగా. ఈరోజు వీడు ఉండొచ్చు, రేపు వాడు రావచ్చు. ఈరోజు వీడు పోవచ్చు, రేపు వాడు రావచ్చు. ఎవరికి శాశ్వతం కాదు. ఇది మనం గెలిపిస్తే ఎక్కారు వాళ్ళు, గెలిచాక ఒక రకంగా చేస్తున్నారు. గెలవనంతసేపు మన ఓట్లు తిరుగుతున్నారు. నా కొడుకులు కార్లు ఎక్కి తిరగడం, మన ప్రజాధనం అంతా కూడా వృధా అయిపోతుంది. వాడి కారు ఫ్రీ, ఇల్లు ఫ్రీ, ఆయిల్ ఫ్రీ, అన్నీ ఫ్రీ 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 నా కొడుకులకి. ఎంత దుర్మార్గంగా ఉంది ప్రభుత్వాలు. కడపలో వరుసగా 3 రోజుల నుంచి మహానాడు సభలు జరుగుతున్నాయి. ఈరోజు లాస్ట్ రోజు ఏం చెప్తారు దీని గురించి? ఎలా ఉందంటారు 3 రోజులు? బాగానే ఉంది. కార్యకర్తల గురించి కూడా బాగానే ప్రస్పందన వచ్చింది. అందరూ బాగానే ప్రతిపక్షాన్ని తిడతాం కాకుండా వాళ్ళ విధానాల గురించి మాట్లాడుతున్నారు. బాగానే ఉంది ప్రస్తుతం. లోకేష్ కూడా పట్టాభిషేకం చేస్తారు ఏదో అంటున్నారు. వాళ్ళు చేస్తారేమో బహుశా పార్టీ దీని కింద అధ్యక్షుల కింద, మరి తెలియదు. ఇంకా కార్యకర్తలకే ప్రాధాన్యత ఈసారి బాగా ఇస్తున్నారు కార్యకర్తలకి. ఒకప్పుడు విస్మరించారు కొంత. అప్పుడు ఏంటంటే కేవలం ప్రభుత్వ దీని మీద దృష్టి పెట్టి కార్యకర్తలు అన్యాయం చేసి పట్టించుకోవాలి లాస్ట్ టైం. అందుకనే దెబ్బ కొట్టింది. ఈసారి మొదటి నుంచే కార్యకర్తల మీద దృష్టి పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యి కడపలో జరుగుతున్న మహానాడు గురించి అక్కడ జరపడం సత్తా కాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చేది నిజమైన సత్తా అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తారు. అంటే ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఆల్రెడీ ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు చేస్తున్నారు. ఇంకే అమలు చేస్తారు కొంత టైం. ఇప్పుడు ఆయన పథకాలు ఎప్పుడు పెట్టారు? అమ్మడు రాగానే పెట్టారు. 8 నెలలు 9 నెలల తర్వాత పెట్టాడు ఆయన. వెంటనే వచ్చిన నెలలో నుంచి పథకాలు అమలు చేయలేదుగా. ఇవంతా ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం చేస్తాం. అవన్నీ ఒక్కోటో కూడా జాగ్రత్తలో పెట్టుకోవాలి, చూసుకోవాలి. ప్రయారిటీ ప్రకారం ఇచ్చుకుంటూ వస్తారు. కాకపోతే ఆ ఉద్దేశం ప్రకారం మటుకి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మటుకు అది మటుకు వేస్ట్ పథకం. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు అందరికీ వికలాంగులు పాసులు ఉన్నాయి, ఉద్యోగస్తులకు వనితా పాసులు ఉన్నాయి, స్టూడెంట్ పాసులు ఉన్నప్పుడు ఇంకా ఉచిత బస్సు ప్రయాణం ఆడవాళ్ళకి అనటంలో అర్థం లేదు కదా. అది అనవసరం. చేసి వచ్చినా కానీ అది భారం, అనవసరంగా భారం. అది ఇవ్వకపోయినా కూడా ఆమె ఒకవేళ గెలిచేవాడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేవాడు. అనవసరంగా అది వేస్ట్. మిగతా అన్ని వికలాంగుల పథకాలు ఓకే, ఇవన్నీ ఏ ప్రభుత్వం ఇచ్చేదే కాబట్టి అవి జరుగుతూ ఉంటాయి. కానీ